అయితే నిజంగా 2 నెలలు గడుస్తుంది. 2 నెలల నుంచి కూడా అయితే నీట్ పేపర్ సంబంధించిన 20 మంది చనిపోయారు. వాటికి ఖచ్చితంగా మాకు ఆన్సర్ తెలియాల్సిందే. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే. స్టూడెంట్స్ మొత్తం ప్రతిరోజు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నా కనీసం స్పందించకపోగా రకరకాల బిరుదులు అంటే చైనా ఏజెంట్ పాకిస్తాన్ రకరకాల బిరుదులు ఇస్తాం. ఎందుకు అసలు ప్రభుత్వాలు కూడా ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాయి అనుకుంటున్నారు? వారి యొక్క నిరంకుశ వైఖరికి ఇది ఒక నిదర్శనం. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఉద్యమాలు జరిగినాయి. రైతు ఉద్యమం జరిగితే దాన్ని ఖాళీస్థానీలు అన్నారు. దాని తర్వాత ఈ దేశానికి వన్నె తెచ్చినటువంటి మహిళలు బయటికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో అయితే రెజ్లింగ్ లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైంగికంగా వేధింపులు చేస్తా ఉన్నారు అని చెప్పి ప్రశ్నించినప్పటికీ కూడా మరి వాళ్ళని కూడా దేశద్రోహులు అన్నటువంటి పరిస్థితి ఉంది. మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే గతంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఎవరైతే అగేన్స్ట్ ఉంటారో వాళ్ళు దేశద్రోహుల కేసులలో లోపల ఉన్నారు. ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి ఎవరు అయితే అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారు, ఎవరైతే ప్రజా సమస్యలను గొంతుప్పి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళను దేశద్రోహులు అంటా ఉన్నారు తప్ప ఇది నిజంగా చెప్పాలంటే వాళ్ళు దేశద్రోహులు. ఎవరైతే బీజేపీ పార్టీ తొట్టుగా వ్యవహరిస్తా ఉన్నారో నిన్న ఒక మహిళ అభిజిత్ దీప్కే పైన ఇంకు పోసింది. ఆమె కుల్దీప్ సింగ్ సింగారియాకి సపోర్ట్ చేస్తూ జంతర్ మంతర్ లో ఒక రోజు నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. కుల్దీప్ సింగారియా ఎవరు? ఒక ఎమ్మెల్యే. ఆయన ఉన్నాళ్ళు ఒక అమ్మాయిని హత్య చేసి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కూడా ఒక సాక్ష్యం లేకుండా హత్య చేసినటువంటి వాడు ఆ జైల్లో ఉంటే వారికి సపోర్ట్ చేస్తూ ఇవాళ ఆ మహిళ ప్రొటెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. ఆమె నిన్న వచ్చి ఇంకో వచ్చింది. సో వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీజేపీ పార్టీకి సంఘ్ పరివార్ కి బానిసలుగా ఉన్నటువంటి కొందరు వచ్చి అక్కడ అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే విధంగా బానిసత్వంలో భారతదేశం ఇప్పుడు కూడా మనం ప్రశ్నించకపోతే బానిసత్వంలో పోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఆల్రెడీ ఆటోక్రసీ వచ్చేసింది. ఇంకో స్టెప్ డిక్టోరియల్కి వెళ్ళిపోతాం మనము. ఈ దేశంలో మొత్తం కూడా వ్యవస్థ ఈసీఓ ఎలక్షన్ కమిషన్ జ్యుడిషియరీ వ్యవస్థ పోలీసులు అయితే వాళ్ళ చేతిలోనే ఉన్నారు. సెంట్రల్ ఫోర్స్ అయితే వాళ్ళ చేతిలోనే ఉంది. ఇవాళ నిజంగా ప్రజల కోసం పోరాడేటువంటి వాళ్ళు అన్ని కట్టలు తెంచుకొని బయటకు వస్తా ఉన్నారు. అనేక కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో యువకులు అందరూ కూడా ముఖ్యంగా బయటికి రావాలి. ఈ దేశంలో ఉన్న సమస్యల పైన పోరాడిన వాడే నిజమైన దేశభక్తుడు అని మేము చెప్తాం. నీట్ ఎగ్జామ్ అయిపోయింది, అన్ని ఇష్యూస్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఎవరు కూడా రోడ్లపైకి రావద్దు, రోడ్లపైకి వస్తే లాఠీ చార్జ్ ఉంటాయని చెప్పేసి పోలీసులు అన్ని స్టేట్ లో ఉన్న పోలీసులు హెచ్చరిస్తా ఉన్న పరిస్థితి. అంటే నిజంగా క్వశ్చన్ చేయడమే తప్పైపోయింది దేశంలో. అదే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడమే తప్పైపోయింది. వాళ్ళు లాఠీ చార్జీలు చేసినా ఏమంటారు భీష్మ వాయులు యూజ్ చేసినా ఫిరంగులు యూజ్ చేసినా యువత బయటికి వస్తారు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ యువత గొంతెత్తుతుంది. ఆ దేశానికి మార్పుకు పునాది యువతనే అవుతారు. మనం బంగ్లాదేశ్ చూసినాం, అదేవిధంగా నేపాల్ చూసినాం. ఇవాళ నేపాల్ లో బంగ్లాదేశ్ లో ఇదే విధంగా వీళ్ళు ఎవరైతే వాళ్ళతో మాట్లాడిన వాళ్ళందరూ కూడా ప్రజలకు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులు అంటే మీరే దేశద్రోహుల కొడుకులారా పారిపోండి అని చెప్పి మరి ఆ బంగ్లాదేశ్ ప్రధాని పారదోలినటువంటి పరిస్థితి ఉంది. నేపాల్ ప్రధాని కూడా పారదోలినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అదే విధంగా వీళ్ళు బుద్ధి మార్చుకోకుండా శాంతియుత పద్ధతిలో చేస్తున్నటువంటి నిరసనను వాళ్ళు వచ్చి ఈ యొక్క డిమాండ్స్ ని ఇవేమి గొంతమ్మ కోరికలు కాదు. 20 మంది బిడ్డలలో హిందువులు కూడా ఉన్నారు. 20 మంది బిడ్డలో కనీసం హిందువులకన్నా వెళ్ళి ఒక్కొక్క ₹1 ఎక్స్గ్రేషియా అడుగుతా ఉన్నారు. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వల్ల భవిష్యత్తులో ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా కానీ ఒక ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసేటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి అందుకని వారిని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తాం. హైదరాబాద్ వేదికగా ఏం చెప్పబోతున్నారు కేంద్ర ప్రభుత్వానికి? వెంటనే మీరు కళ్ళు తెరిచి ఈ యొక్క వాంగ్ చుంగార్ చేస్తున్నటువంటి అభిజిత్ దీప్కే చేస్తున్నటువంటి అదే విధంగా అక్కడ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ అనేక మంది పిల్లలు కూడా మరి విద్యార్థులు కూడా అక్కడ అండర్ స్ట్రైక్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఈ యొక్క విద్యార్థుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అదే విధంగా ధర్మేంద్ర ప్రధాన్ డిస్మిస్ చేసి మీ యొక్క కేబినెట్ నుంచి ఆ విధంగా చేస్తే భవిష్యత్తులో ఈ ఉద్యమం ఇంతవరకు అవుతుంది. మీ ప్రభుత్వం కనీసం ఇంకొక 2 సంవత్సరాలైనా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. లేని పక్షంలో ఈ ప్రభుత్వం కూలదోసేంత వరకు యువత ఊరుకోరని నేను హైదరాబాద్ నుంచి హెచ్చరిస్తాను.